పరిస్థితుల ప్రభావం వల్ల ఇష్టం లేని లైఫ్లో ఉంటూ అందరూ పెత్తనం చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా, భరించలేని నిందలు వేస్తున్నా నోరు మూసుకుని ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే ఏడ్చుకుంటూ, దేవుడా నాకెప్పుడు మంచి రోజులు వస్తాయని కనిపించని దేవుడిని ప్రార్థిస్తారు. పాపం చాలా చాలా ఓర్పు పడతారు కొందరు. కానీ అది అస్సలు గుర్తించరు వాళ్ళ చుట్టూ ఉన్న మూర్ఖులు. ఇంకా ఇంకా హెరాస్ చేస్తూనే ఉంటారు. ఫైనలీ ఏమవుతుంది? వాళ్ళ ఓర్పు నశించిపోయే ఒకరోజు వస్తుంది. పూర్తిగా రివర్స్ అయిపోతారు. అది ఎంతలా అంటే అసలు వాళ్ళు ఊహించరు. వాళ్ళని లెక్క చేయడం మానేస్తారు. వాళ్ళ మాటని లెక్క చేయడం మానేస్తారు. ఎన్నో బాధలు పెట్టినా భరించిన వాళ్ళు ఇప్పుడు పూర్తిగా భరించడమే మానేస్తారు. అంతే కదా, దేనికైనా హద్దు ఉంటుంది. ఒక టైం వరకు మాత్రమే ఎవరైనా ఓర్పు పట్టగలరు. దౌర్జన్యాన్ని ఎంతకాలం సహిస్తారు? ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు కదా అని మంచితనంతో ఓర్పు పడతారు. ఆ మంచితనం వాళ్ళకి చేతకానితనంగా కనిపించి విచిత్రమైన హెరాస్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు. బయట ప్రపంచానికి చాలా చాలా ఉత్తములులాగా కనిపిస్తూ వెనక కనిపించకుండా పొడుస్తూ ఉంటే ఎవరు మాత్రం ఎంతకాలం సైలెంట్గా ఉంటారు? ఎదురు తిరుగుతారు. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఇంక నేను భరించలేను అని పూర్తిగా బరస్ట్ అయిపోతారు. వెనక ఉండి హింస పెట్టిన వాళ్ళు మాత్రం బయట ప్రపంచానికి ఉత్తములు. ఆ హింసని భరిస్తూ ఒక్కసారిగా బయటికి వచ్చిన వాళ్ళు మాత్రం అందరి దృష్టిలో రాక్షసులైపోతారు. చాలా విచిత్రం కదండి. కలికాలం కదా, ఇలాగే ఉంటుంది ప్రపంచం. చెడ్డవాళ్ళు మంచివాళ్ళల్లాగా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళల్లాగా కనిపిస్తారు. కళ్ళు బైర్లు కమ్మి నిజాలు చూడలేకపోతారు. ఇలాంటి వాళ్ళ రియాలిటీ ఫేసెస్ తెలియని బయట ప్రపంచం మాత్రం ఏదేదో ఊహించుకుని ఇష్టం వచ్చినట్లు వాగుతారు. అక్కర్లేని వాళ్ళపై సింపతి చూపిస్తారు. నిజంగా నరకం అనుభవించిన వాళ్ళకి మాత్రం తిట్లు, నిందలు, అవమానాలు మాత్రమే మిగులుతాయి. అందుకనే అతి ఓర్పు, అతి సహనం కూడా ఈ రోజుల్లో పరమ శత్రువులు.